రెండు రెండు కలిపితే ఏమొస్తుంది? బాగా చదువుతామని, క్లాసులో అల్లరి చేయమని, ఇంట్లో అమ్మా నాన్న ఏడిపించమని. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఎవరు బెల్ కొట్టారు? సౌండ్ వచ్చింది. ఎవరు బెల్ కొట్టారు? ఎవరు వచ్చారు? ఏంట్రా మీరందరూ సడన్ గా? ఏం బిర్యానీ? ఎందుకు ఇప్పించాలి బిర్యానీ? ఇప్పించకపోతే ఏం చేస్తారా? ఏంట్రా బెదిరిస్తున్నారేంట్రా? నువ్వేమన్నావు? కాకినాడ చిన్నోడితో తిరుగుతావు కదా అన్నావు కదా. మరి కాకినాడ చిన్నోడిని అడిగెళ్ళి నన్ను ఎందుకు అడుగుతున్నావు నువ్వు? బిర్యానీ కావాలా మీకు? ఏం కావాలి? బిర్యానీ కావాలా? ఫ్రైడ్ రైస్ కావాలా? మందీ కావాలా? ఏం కావాలి? బిర్యానీయే కావాలి, మందీ వద్దు. బిర్యానీయే కావాలా? ఎక్కడ ఎక్కడ ఇక్కడ భీమవరంలోనా? ఇక్కడ కాదా? ఏరా ఇక్కడ సరిపోదా? మ్యాటర్ ఏంటంటే, మొన్న 2 రోజుల కిందట పెట్టిన వీడియోలో ఫ్లాష్ బ్యాక్. బిర్యానీ కొన్నా? ఎప్పుడు? రేపా? సరేరా, ఇదిగోండి ఈడు బిర్యానీ ఇప్పించి అన్నాడు. సరే రారా బయటికి వెళ్దాం ఉన్నాను. చిన్న స్క్రిప్ట్ ఇచ్చాను, పెర్ఫార్మెన్స్ చేయమంటే ఏం చేస్తారా వీళ్ళు? మొత్తం స్క్రిప్ట్ అనమాట ఇదంతా. రాడటిచ్చారా? అందుకనే బొడ్డోళ్ళందరినీ తీసుకుని సరదాగా భీమవరం వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఏదన్నా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే చేయాలి. మీ గ్యాంగ్ లీడర్ ఎవడరా? ఆడా మీ గ్యాంగ్ లీడరు ఎవడు? ఈడా? ఆడా కుద్దూసా అనుకోడా? ఎరా నువ్వు గ్యాంగ్ లీడరా? నువ్వేమన్నా రామ్ చరణ్ అనుకుంటున్నావు ఏంట్రా? మాట్లాడింటాడు ఏమి? ఒరే నువ్వు గుర్తు పెట్టుకోమన్నావు కదా, ఆ గుర్తు పెట్టుకున్నాను రా, అందుకని తీసుకెళ్తున్నాను నిన్ను. గ్యాంగ్ లీడర్ అంట అసలే నువ్వు, అందుకని భయం వేసింది నాకు. ఎక్కడ అటుపక్క వస్తే రౌండ్ వేసేస్తావేమో అని. ఇదేం చేయకేనన్నా ఆ రోడ్లోకి వచ్చినప్పుడు, ఓకేనా? ఒరే ఏ క్లాస్ చదువుతున్నారా మీరు? అరవకండి, పగిలి కొట్టేస్తాను అరిసారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నువ్వే క్లాస్ రా? నువ్వురా? ఫస్ట్ క్లాస్. అరే నువ్వురా? 7th. అరే నువ్వురా వెనక? 5th. నువ్వు? 4th. నువ్వురా? 3rd. ఆడు 8th క్లాసా నువ్వు? అరే నీ ఫేవరెట్ హీరో ఎవడరా? ఎన్టీఆర్. ఫస్ట్ క్లాస్ కదా నువ్వు? మీకు టేబుల్ స్టార్ట్ చేశారా? టేబుల్స్ 2 టేబుల్ చెప్పరా? అరే 2 టేబుల్ చెప్తే నీకు అయ్యేళ్ళకి ఇప్పించిన ఐటమ్ నీకు ఇప్పిస్తాను రా. మనం ఐస్ క్రీమ్ తిందాం 2 టేబుల్ కరెక్ట్గా చెప్తే. చెప్పరా? ఆడు 2 టేబుల్ కరెక్ట్గా చెప్తే మీ అందరికి ఐస్ క్రీమ్ రా, మీకు నచ్చిన ఐస్ క్రీమ్ రా. చెప్పరా 2 టేబుల్ చెప్పు. నువ్వు కదా ఆడు. చెప్పరా రే? ఆడు చెప్తే అందరికి ఐస్ క్రీమ్ రా. మరి చెప్పించండి ఆడుతో. చెప్పరా చెప్పరా? నెక్స్ట్ 2 4 సార్. నీకు రాదారా 2 టేబుల్? మరి వాళ్ళందరూ చెప్తున్నారు ఏంట్రా, నువ్వు చెప్పట్లేదు? మీ నాన్న చూస్తాడరా ఈ వీడియో. చెప్పు చెప్పు, ఫాస్ట్ గా చెప్పాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి 2 1 2 అలా చెప్పు. కమాన్ చెప్పు. 2 7 40, 2 8
సూపర్ రా. మీ అందరికి ఐస్ క్రీమ్ రా. వీడి వల్లేరా మీ అందరికి ఐస్ క్రీమ్ వచ్చింది. థ్యాంక్స్ చెప్పండి అడిగి. అరే కాదురా, రెండు కలిపితే ఏమన్నావు ఇందాక? రెండు కలిపితే ఏమొస్తుంది? అరే మళ్ళీ చెప్పండి. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇటుక మీద ఇల్లు కడితే ఇల్లు అవుతుందంట, ఆర్సీబీ జోలికి వస్తే లొల్లు అవుతుందంట. ఎవరు నేర్పిస్తున్నారా మీకు ఎన్ని? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఆగరా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏంటి ఎంత వైలెంట్ గా ఉన్నారు? కొట్టేస్తావేంటి? ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కొట్టేస్తావా? ఒక్క ముక్క అర్థం కాలేదురా నాకు. కాకినాడ అడిసారా, ఒక్క ముక్క అర్థం కాలేదురా మీరు చెప్పింది. లాస్ట్ లో ఏమన్నా విరాట్ కోహ్లీ, అది జట్టి చెప్పచ్చు కదరా. బాగా చెప్పు. పాటలు ఏమన్నా వచ్చారా మీకు? పాడండి. ఎక్కర్లేదురా, వీళ్ళ గోళ్ళకి అవసరాలు జరిగిపోతున్నారు. ఆ పాటకి అర్థం తెలుసారా? భలే పాడేస్తున్నారు. తెలుసా? ఏంట్రా చెప్పండి రా. ఎవరిని లవ్ చేస్తాడు? లవ్ అంటే ఏంట్రా? నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా? ఏరా నువ్వురా? ఎవరు? ఏంట్రా అలా కొట్టేసావు? ఎందుకు కొట్టావురా? ఏంట్రా అంత వైలెంట్ గా ఉన్నావు? నువ్వు ఎందుకురా కొట్టావు? ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టు? టైము 7 అయిందిరా. ఎంత వైలెంట్ గా ఉన్నారేంట్రా వీళ్ళు. ఒరే మీ అందరికి ఒక క్వశ్చన్ రా. ఆకాశం ఎందుకు నీలం రంగులో ఉంటుందో చెప్పండి రా. ఆకాశం నేల నీలం రంగులో ఉంటదా? ఏ ఆకాశం నీలం? చెప్పరా. సముద్రం నీళ్ళు నీలంగా ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళు పైకి వెళ్ళి వాటర్ వేపర్ వెళ్ళి నీలంగా తయారైంది. నీకు తెలుసా? నీకు తెలుసా? అరే నాకు కూడా తెలియదురా. మీ ఏం చెప్పేసారో నువ్వు. మీ కార్లో నుంచి ఎంతమంది దిగుతారో? 1 2 3 4 అటుపక్క నుంచి ఒక 2 దిగిపోయారా? ఇప్పుడు మనం భీమవరంలో ఉన్న ఎంవి రాయల్ స్పైస్ రెస్టారెంట్కి వచ్చాం. బా మళ్ళీ ఎలా ఉంది వెళ్ళాలి అలా చూస్తుంటే అందరినీ. అదురు సినిమాలో బ్రహ్మానందకి వెళ్తాడు చూడు సెటిల్మెంట్కి, అలా ఉంది కదా. షాక్ అయ్యారండి పిల్లల్ని చూసి. కుద్దుసు ఇటు వచ్చి ఇలా కింద నుంచి వచ్చారా మళ్ళీ? ఏడీడు దానికి ఎటు నుంచి రానని అడుగుతావు ఏంట్రా? అంతే అయిపోయింది. దానికి ఎందుకు ఆలోచించేస్తున్నావు ఎటు నుంచి రావాలని?
ఈరోజు మా బొడ్డోళ్ళకి నేనే అనమాట సర్వ్ చేసేది. బేసిక్గా వీళ్ళు తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసారా మిమ్మల్ని? మిమ్మల్ని తీసుకురావడానికి తెలుసారా నీకు? ఏంట్రా మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది చిన్నపిల్లలే అనమాట. ఎక్కువ చిన్నపిల్లలే మన షార్ట్స్ కానీ ఇవన్నీ చూస్తారు. అందుకనే ఈ చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తే ఆ చిన్నపిల్లలు అందరినీ తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ బొడ్డోళ్ళని పట్టుకొచ్చాను అనమాట. మిగిలిన బొడ్డోళ్ళు అందరూ కూడా మిమ్మల్ని తీసుకెళ్తే దాన్ని ఫీల్ అవ్వకండి రా, మరి మీరు ఎక్కడో ఉంటారు, నేను ఎక్కడో ఉంటాను, మీరు నాకు దొరకరు కదా. అందుకని వీళ్ళందరిలో మిమ్మల్ని చూసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ వీళ్ళకి చికెన్ లాలీపాప్స్ చెప్పాను. ఒరే ఇప్పుడు మొత్తం ఎన్ని పీసులు వచ్చినాయిరా? 1 2 3 4 5 6. ఇప్పుడు ఇందులో 1 2 3 4 5 పీసులు ఉన్నాయిరా. మీరేమో 1 2 3 4 5 6 7 ఉన్నారా? 5 పీసులే ఉన్నారా? ఎవరికేమంటారా? చూసారా, వీళ్ళిద్దరు పెద్దోళ్ళు, వీళ్ళు వద్దన్నారు, ఈ బొడ్డోళ్ళు అందరు అదిరా పెద్దోడు అనిపించుకున్నారు. నువ్వు తిని ఎలా ఉందో చెప్పండి రా, తినండి. ఎలా ఉందిరా టేస్ట్ ఎలా ఉంది? ఒరే ఎలా ఉందిరా? నిజం చెప్పు. నిజం చెప్పరా, మొహమాటం పడకు, నిజం చెప్పు. ఎలా ఉంది? బాగుందంటే రే తిందు కానీ చెప్పరా. పాపం వీడు కొరుకుతున్నాడు కానీ రావట్లేదురా, అది పై పడలేవు కదా. చెప్పరా ఎలా ఉంది? ఎలా ఉందిరా? సూపర్ ఉందంట. సరే త్వరగా తినే ఇంకో స్టార్టర్ చెప్దాం. ఇందాకడేమో వెట్ స్టార్టరే కదా అది, ఇదేమో డ్రై స్టార్టర్, ఇదేమో చికెన్ పాప్కార్న్. ఇది మంచిగానే వచ్చింది, అందరికీ సరిపోద్ది ఈ క్వాంటిటీ. ఒరే ఒకటి తినచ్చా? నేను కూడా ఒకటి తిన్నా. సాస్లో ముంచుకుని తినాలా? ఎలా ఉంది ఇది? నోటితో చెప్పు. ఎలా ఉందిరా? బాగుంది. ఏంటి అంతసేపు ఆలోచిస్తుంది, దీన్ని చూస్తున్నావే? ఈ ఎంవి రాయల్ స్పైస్కి ఎందుకు తీసుకొచ్చానంటే ఎప్పుడు వచ్చినా డిసప్పాయింట్ చేయదు. మరీ తోపు, డైలీ తోపు ఉంటుందని చెప్పలేను కానీ ఎప్పుడు కూడా యావరేజ్ అన్న పదం అయితే వినలేదన్నమాట. నేను వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అదే ఇక్కడికి వస్తే కొంచెం గ్యారంటీ టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి అందుకే బుడ్డోళ్ళమ్మని ఇక్కడ తీసుకొచ్చా. అడ్రస్ వచ్చి బొంబాయి బేకరీ దగ్గర గాంధీ బొమ్మ ఉంటుంది అనమాట. దానికి ఆనుకుని రోడ్డు ఉంటుంది, ఒకటి అతిథి రెసిడెన్స్ అని ఉంటుంది, దాని కింద ఉంటుంది అనమాట ఎంవి రాయల్ స్పైస్ అని. అక్కడ తీసుకొచ్చా. బిర్యానీని నేనే ఎప్పుడు స్పూన్తో తినలేదురా. బిర్యానీ అంటే చేతితో తినాలి, మొక్కని కరెక్ట్గా ఎరగొట్టుకుని ఫీల్ అవుతూ తినాలి. స్పూన్తో తింటారేంట్రా? పడేరా స్పూన్. చేత్తో తినండి, నీట్గా చేత్తో కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరు. స్పూన్తో తింటారేంట్రా? నా సబ్స్క్రైబర్లు అనిపించలేదురా. మీరు చేత్తో తినాలి బిర్యానీ అంటే. ఆ కుద్దూసు కూడా చూడండి నేను చక్క భలే చేత్తో తింటున్నాడు. అదిరా సూపర్. ముక్కలేదేంట్రా నీకు? అన్న ఇది పీస్ అయిపోతుంది, ఇప్పుడు గొడవ పెట్టేస్తాడు. అసలే మొన్నే వార్నింగ్ ఇచ్చాడు నాకు, గుర్తెట్టుకో నేను నీ సబ్స్క్రైబర్ నని తెయిపిస్తాను రా. అద్దిగో ముక్క లేకపోతే ఎలా రా. రే ఇంకో బిర్యానీ చెప్పనా? చెప్తాను ఇంకో బిర్యానీ. అదేంట్రా బిర్యానీ అన్న ఒకదాంతో అయిపోయిందా? ఇంకొక్కటి చెప్తాను రా, ఒక్కటి చెప్తాను రా. చెప్పేస్తున్నాను ఒకటి, నువ్వు తినకపోతే అయిపోద్ది ఇంక నీకు. రే మీరు అందరూ ఇది థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 2 టేబుల్ కరెక్ట్గా చెప్పడం వల్ల ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్లు వస్తున్నాయి. చెప్పండి థ్యాంక్స్ చెప్పండి అడిగి. అడు చూడు పైకి రిసిపోతుంది మొఖం. వెళ్ళేటప్పుడు 7 టేబుల్ చెప్తాడు. ఎరా 7 టేబుల్ చెప్తావు వెళ్ళే. మా బుడ్డోళ్ళందరికీ ఐస్ క్రీము. ఎందుకు అలా పడిపోతుంది ఏంటి? రే సరిగ్గానే పట్టుకో. రే 2 ఐస్ క్రీములు పడిపోయాయి. అయ్యో ఇదిగో రే 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 నేను ఆగ తగిలిందరా? తగలలేదు కదా? ఓడి అమ్మో స్ట్రైట్గానే పట్టుకున్నాడు రా. చాలా కష్టం రా సర్వ్ చేసేవాళ్ళు. మనం కొంచెం ఎంత కాదనుకుంటే ఏదోలాగా అనుకుంటాం కానీ పాపం వాళ్ళు ఎంత కష్టపడితే కానీ స్కిల్స్ అయ్యి నేను ఇలా పట్టుకున్నాను పడిపోయినాయి. రీజనబుల్ రేట్లే. చికెన్ లాలీపాప్ 349, చికెన్ పాప్కార్న్ 399, వాటర్ బాటిల్, జాఫ్రానీ చికెన్, బిర్యానీ 349, 3 పీసులు వేసారు. క్వాంటిటీ బాగా వచ్చింది.
డ్రింకులు, ఐస్ క్రీము. ఇప్పుడు మనతో వచ్చిన వాళ్ళు ఒకటి బర్త్డే ఉంది, అందుకే కేక్ తీసుకోవడానికి వచ్చాను. చివరిది ఇది బాగుంది, అందుకే ఇది తీసుకుంటున్నాను. కేక్ తీసేసుకున్నాను. దిగండి రా. ఇక మళ్ళీ అందరినీ ఇప్పుడు మామూలుగా ఉండదు. దిగండి. వెళ్ళరారా. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగామో తెలుసా? వీడు పుట్టినరోజు అంట కదా రేపు. అందుకని వీళ్ళ నాన్న కేక్ కట్ చేయమన్నారు అనమాట. అందుకే కేక్ తీసుకొచ్చాం. షాక్ లో ఉన్నారా ఏంటి? ఏ రియాక్షన్ లేదేంట్రా? నీ కేక్ కటింగ్ చేయమన్నారా మీ డాడీ? నీ బర్త్డే అంట కదా. కాదా? మరి ఎందుకురా అంత సైలెంట్గా ఉన్నావేంటి? షాక్లో ఉన్నావా? మీరు నీకు సర్ప్రైజ్ ఇమ్మన్నారు మీ డాడీ. రండి, ఏ కేక్ చూడరా రై కుద్దుస్. అది చెంపకు ఏం కేక్ రా ఇది? మింకీ మౌస్ కాదురా, మిక్కీ మౌస్. ఇప్పుడు మనకి క్యాండిల్ లేదనమాట, అది ఇచ్చారు. ఆ స్పార్కిల్ కేక్ మీద పెట్టకూడదు, ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే ఆ స్పార్కిల్స్ మళ్ళీ దీని మీద పడతాయి. క్యాండిల్ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా మనం? వదరా చప్పట్లో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. చాకేదిరా? చాక్ ఇదిగోరా. హ్యాపీ బర్త్డే సెక్రెట్ అది ఇట్టవా? హ్యాపీ బర్త్డే ఖుర్షీద్. పేరు ఖుర్షీద్. కట్ చేయరా. కట్ చేసేయి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పట్టుకో, కేక్ పట్టుకో. అడి పెట్టు, చిన్నోడి పెట్టు. ఆడు కనబడట్లేదు. మీరు అడిగినట్టు నేను బిర్యానీకి తీసుకెళ్ళాను. మరి నాకు ఒకటి చేస్తారా మీరు అందరూ? బాగా చదువుకుంటారా? ఎరా చదువుతావా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 7 టేబుల్ చెప్పాలి నువ్వు, సరేనా? అందరూ ప్రామిస్ చేయండి, చెప్పండి. మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం. నువ్వు ఇంకా దగ్గరికి వెళ్ళరా, కనబడట్లేదు, ఫ్రేమ్లోకి రావట్లేదు పాపం. బాగా చదువుతామని, క్లాసులో అల్లరి చేయమని, ఇంట్లో అమ్మా నాన్న ఏడిపించమని. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. మళ్ళీ నువ్వు చెప్పు, ఒక్కడే చెప్పు. ఇంట్లో అమ్మా నాన్న ఏడిపించనని చెప్పు. నువ్వు ఏడిపిస్తావురా, నాకు తెలుసు. రోడ్ల మీద తిరగమని, మంచి ర్యాంక్ తెచ్చుకుంటామని, టైగర్ మై వీడియోలు డైలీ చూస్తామని. ఇటు తిరగ. ఏంట్రా మీరిద్దరు అటేంట్రా అని వీడియో సాక్షిగా ప్రామిస్ చేస్తున్నాం. పదండి వెళ్ళిపోదాం. బాయ్ రా. బాయ్. బాగా చదువుకోండి. పిల్లల్ని దింపేసి ఇంటికి వచ్చేసాను. బేసిక్గా నాకు చిన్నపిల్లలు అంటే ఇష్టం మాయా. అంటే అల్లరి చేస్తే కోపం వచ్చేది అనుకో, అది వేరే విషయం. అంటే మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా చిన్నపిల్లల కింద మారలేం, కానీ ఏం చెయ్యకపోయినా పెద్ద ముసలాగా అయితే అయిపోతాం. అందుకనే మనకి ఊహ తెలియకుండానే మన పిల్లతనం మొత్తం పోతుంది తెలిసేసరికి. కాబట్టి వాళ్ళు ప్యూర్ ఎమోషన్స్ పిల్లలు. అందుకే నాకు ఫస్ట్ నుంచి పిల్లలు అంటే ఇష్టం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నామే. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.